ఎలా నాటకం నిండా తొండాలు గడ్డాలు మీసాలు ముక్కులు మూతులు మేకప్ చేయలేదు చేస్తున్నాను. నీకేంటి బాబు ముక్క ముయితే తొండం తొండాలు లేవు ముక్కులే మిగిలాయి. ఏదో ఒకటి పెట్టు. పెడతాలే. ఊపిరి ఆడుతుందా? ఆడితే ఉంటావు, ఆడకపోతే పోతావు. నాకేంటి? ఎవరైనా నువ్వు అతుక్కుందో ఓడిపిక? సరిగ్గా అతుక్కుందో లేదో చూస్తున్నానులే. ఏంటి ముక్కు పీకుతావా? అసలే రొప్ప చీదానో చెయ్యి చండాలం అయిపోద్ది. రే అది చూడరా. ముక్కంకుల్ ముక్కంకుల్ నీ పేరేంటి అంకుల్? ముక్కు తిమ్మనా. భలే భలే మీ ముక్కులాగే మీ పేరు కూడా భలే ఫన్నీగా ఉంది. ఇంత పెద్ద ముక్కు నీకెలా వచ్చింది అంకుల్? చిన్నప్పుడు నా ముక్కులోకి ఏనుగు దూరింది. అంత పెద్ద ఏనుగు ఇంత చిన్న ముక్కులో ఎలా దూరింది అంకుల్? నా ముక్కులో దూరినప్పుడు ఆ ఏనుగు బుల్లిది. ఇంత పెద్ద ముక్కుంది కదా అంకుల్, గిన్నిస్ బుక్ లో ఎందుకు ఎక్కలేదు? ఎక్కుదామని అనుకున్నానమ్మా, ఇలాగా లిఫ్ట్ వెళ్ళిపోయింది. మీ ముక్కు ఒకసారి లాగితే అచ్చు ఇక్కడ ముక్కులో ఉంటుంది. ఒకసారి లాగనా? అమ్మో, డైటింగ్ చేసిన వినాయకుడిలాగా అయిపోతాను. తొండంతో భోజనం చేయడం కష్టం కదమ్మా. అవును, భోజనం అంటే గుర్తొచ్చింది. మీరు టిఫిన్ చేశారా? చేయలేదు అంకుల్. వెంటనే ఆ పని మీద ఉండండి. వెళ్ళండి. ఏం కావాలి సార్? ఒక గద్ద ముక్కు, చిచి ఒక టమాటా సూప్. హలో రాస్కెల్, నా చేతులోంచి సెల్ ఫోన్ ఎత్తుకుపోతావా? ఏ, నా రూమ్ లోంచి బాబుని నువ్వెత్తుకుపోనా? ఓహో, అంటే విషయం నీ దాకా వచ్చిందన్నమాట. సరే, మర్యాదగా ఆ సెల్ ఫోన్ నాకు ఇచ్చేయి. 5 లక్షలు ఇస్తాను. ఇంత చిన్న ఫోన్ కి అంత పెద్ద ఆఫర్ ఇస్తున్నావంటే దీని వెనక చాలా పెద్ద కథ ఉందన్నమాట. ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు? అంటే నువ్వు ఇక్కడికి వచ్చేద్దామనే. నేను ఎక్కడున్నానో నాకే తెలియదు. భలే వాళ్ళే సార్. హలో, ఇది భాస్కర్ ప్యాలెస్ రెస్టారెంట్ సార్. ఇక్కడి నుంచే మాట్లాడుతున్నారు. అంటే ఆ విషయం నేను చెప్పలేదు. తెలియదు అనుకున్నాను సార్. ఏడ్చావు. హలో, తుమ్మితే ఊడిపోయే ముక్కని విన్నాను గాని ఎప్పుడూ చూడలేదే. నా ముక్కు. నమస్తే అన్న. నైట్ పూరా ఆలోచించిన, నీతో పార్ట్నర్షిప్ చేయడానికి డిసైడ్ చేసిన. ఏందట్లా అవులాగా లెక్క లోపల దాక్కుంటావు? జర బయటికి రాదు. ఎందుకు? పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావా? మరి ఇంకా భయం దేనికి? ఫుట్బాల్ అదేం చేస్తది? రంగు పడుద్ది. అట్లా భయపడతావేందన్న? ఫుట్బాల్ ఏం చేస్తది?
ఏమైంది రంగు పడ్డా అది జర బయటికి డిసైడ్ చేయరాదు ఇదేంది మనం బాల్ డిసైడ్ చేయాలి కానీ బాల్ మనం డిసైడ్ చేస్తుంది మా జమాల చైన్లు డిసైడ్ చేసినాయి గదాలు డిసైడ్ చేసినాయి ఇట్లా బాల్ ఎన్నట్టు డిసైడ్ చేయలే తోటరావుడు నువ్వా టీవీలోంచి బయటకి ఎప్పుడు వచ్చావు? ఆ స్టోరీ తర్వాత చెప్తా గానీ నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తా తీసుకుంటా ఊరికి నేస్తావా? ఊరికి నేస్తే ఉల్లిపాయ పట్టు కూడా పోనీ. అయితే నీకు ఆ బాల్ డిసైడ్ చేస్తున్నా తీసుకో థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న రంగు పడుద్ది నువ్వు రంగు పడుద్ది ఓహో మే కమిన్ సార్ ఎస్ కమిన్ ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది సామానంతా అద్దెకిచ్చారా ఇల్లే అద్దెకిచ్చారా కూర్చోడానికి కుర్చీ కూడా లేదు అవును సార్ మీకు పేపర్స్ చదవటం అంటే ప్రాణం అనుకుంటాను వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు అవును సార్ నాకు డౌట్ మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా ఏంటి మాట్లాడరు మీకు మాటలు రావా డోంట్ డిస్టర్బ్ మీ అమ్మా మాటలొచ్చు సార్ మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను కొంచెం టీవీ ఉంటే పెడతారా ఏంటిది పక్కింట్లో టీవీ చూస్తారా ఏ మన టీవీ లేదా ఓహో కరెంట్ ఛార్జీలు పెరిగే టీవీ కొనలేదా అవును ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు ఊరికి ఎరుకుల ఛానల్ మారుస్తావు నేనేం మార్చలేదు టీవీ ఎక్కడ రిమోట్ ఇక్కడ అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా లేదు ఆ. వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసింది అంటే రిమోట్ కూడా ఓసీయేనా మీ ఖర్చుతో కొనేది పేపర్ ఒకటే అనమాట సార్ పేపర్ ఉంది సార్ పక్కింట్లో ఇవ్వాలి రై ఎవరు నువ్వు ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు పేపర్ అయిందా మీకు అలా చెప్పారా పేపర్ కొనే మోహన్ అది అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు రేయ్ 3 మానభంగాలు 6 హత్యలు 12 యాక్సిడెంట్లు డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ రేయ్, దీనికి 50 పైసలే ఎక్కువ పోరాపు ₹2.80 పేపర్ ని ₹10 అద్దెచ్చి చదివారే ఆహా ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు నేనా తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ ఇస్తుంటాను యాడ్ సీరియల్సా అవును సార్ ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేది ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తెచ్చుకోలేను తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు నాకు వేస్ట్ కదా వేరే వాళ్ళని చూసుకో ప్లీజ్ సార్ ఊరికి ఇవ్వద్దు మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా అదేం కుదరదు రెండిటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి ఆహా ఏమి ఎకానమీ సార్ పాకెట్ లో క్యాష్ ఉంది తీసుకోండి వెరీ గుడ్ ప్రశ్నలు మీరు అడుగుతారు నేను అడగాల నాకు అడగటం అలవాటు నాకు చెప్పడం అలవాటు అడగండి సంసారం నా రకం సన్యాసం స్వర్గం పెళ్ళంటే వేస్ట్ ఖర్చు భార్య అంటే పెద్ద లగేజ్ పిల్లలంటే అప్పులు మనిషికి కావాల్సింది పొదుపు చేయవలసింది మదుపు మన తోడు ఉండేది జీవిత బీమా వెంటాడేది ఇన్కమ్ మన ట్యాక్స్ చూడకూడదు పెళ్లి చూపుల పిల్లనే చూసి ఆనందపడేది బస్ స్టాప్ లో ఆడపిల్లలు ఖాళీగా ఉండకూడదు జేబు ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది కడుపు తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా మ్యాచ్ ఫిక్సింగ్ మీ అభిమాన నటుడు వీరప్పన్ వీరప్పన ఎందుకలా కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆహా పద్మనాభం గారు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపడు ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజ్ అప్ తీసుకుంటారు సార్ ఎందుకో మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు పద్దు ఒరే పద్దు అక్క. ఎలాగున్నావురా తమ్ముడు హాస్పిటల్ పేషెంట్ అడిగినట్టు అదే అడగటం సార్ ఎవరి వైద్య బృందం రిలేటివ్స్ రే బామ్మర్ది నార్త్ వైపు నిలబడి ఉన్నావు వాస్తు ప్రకారం ఈస్ట్ వైపు తిరిగి మాట్లాడితే మంచిది ఎవరికి మీకా కాదు మనకే ఎరా తిరుపతి బాగున్నావా బాగున్నావా తిరుపతి సూటబుల్ నేమ్ కొండ మీద తొండేసినట్టు ఎంత ముందు వస్తాడో ఎదవా రాస్కెల్ నీ కళ్ళకి ఎలా కనబడుతున్నాను రా లావుగానే కనిపిస్తున్నావు చూడు నాన్న వీడేమంటాడు ఒరేయ్, ఎవర్రా నువ్వు నా బిడ్డ నా ఇష్టం అసలు అంతర్దృష్టి తగిలి ఎంత అయ్యాడు నువ్వు కామెంట్ చేస్తావా గుడ్ వెరీ గుడ్ నైస్ ఫేస్ అలాగే ఉండండి క్లోజ్ అప్ తీసుకుంటాను గ్రాఫిక్స్ లో జిరాఫీ ఫేస్ కోసం వెతుకుతున్నాను ఏరా? కరెక్ట్ మ్యాచింగ్ నా మొగుడిని పట్టుకొని జురాసిక్ పార్కులో జిరాఫ్ ఫేస్ చేస్తున్నాడంటావా? తాగు బావు వీకే అక్కే పవర్ఫుల్ వదలరా పర్వతం చూడండి సార్ సర్లే పోరా 200 థ్యాంక్స్ పోరా. అక్క అక్క ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డారు అది అసలు మేము ఎంత బాధల్లో ఇక్కడికి వచ్చామో తెలుసా బామ్మర్ది ఏమైంది అదేంటి బామ్మర్ది మా హౌస్ ఓనర్ రోజు రోజుకి అంత దుర్మార్గుడు ఏం అయిపోతున్నాడు చేశాడు వాడు? చేయడం ఏంటి 1వ తారీఖు వస్తే అసలు అద్దెడిగేస్తున్నాడు మేము లేకపోతే ఎవరిని అడుగుతాడో చూద్దామని ఇక్కడికి వచ్చాం తమ్ముడు సరే నేను ఆఫీస్కి వెళ్ళాలి ఎలాగో వచ్చారు కదా ఒక 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోండి 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోవడమా సరే చేసేది ఉంది అందిటి కొట్టు ఎందుకు
మరి తిరిగి అక్కడికి వెళ్ళాలంటే రెంట్లో అడ్వాన్స్ అన్నా కొట్టాలి కదా. మరిది ఒక 100 ఈస్ట్లోను ఒక 100 వెస్ట్లోను ఉంటే వాస్తు ఒప్పుకోదు. రెండింటిని కలిపేసి ఈ సైన్యంలోకి నెట్టేద్దాం. జన్మ జన్మల రుణం. పదరా. నన్ను ఎత్తుకో. అమ్మో నిన్న దెబ్బకి నడువు ఇరిగి చేస్తాను. పదరా బాబు.